రోజులే వేరు, ఆ గోలలే వేరు, పెంచి వెనకాల దాగున్న కథలే వేరు. ఎగ్జామ్ హాలలోన జరిగేటి చిత్రాలు గుర్తుకొస్తే చాలు, పెదవులపై నవ్వులు. నాలుగో ప్రశ్నలో తప్పుందని వాడు చెబితే నేనప్పుడే ఆన్సర్ రాసి కూర్చున్నా. పక్కోడు గ్రాఫ్ పేపర్ కావాలని అడిగితే అయ్యో గ్రాఫ్ కూడా ఉందా అని గుండె ఆగిపోయినా. ప్రశ్నారు సుక్కి చేయమని మాస్టారు చెబితే నాకు ఇష్టమైన క్వశ్చన్ అదే అని షాక్తినా. 36 పాయింట్ అని ఫ్రెండ్స్ చుట్టుకుంటుంటే నా పేపర్ లో ఆన్సర్ 1800 వచ్చిందే. ఆ రోజులే వేరు, ఆ గోలలే వేరు, గుర్తుకొస్తే చాలు పెదవులపై నవ్వులు. వాడు అడిషనల్ షీట్ రెండోది అడుగుతుంటే నా మెయిన్ పేపర్ లోనే 2 పేజీలు ఖాళీ. ఏమవుతుందో అర్థం కాక తెల్ల ముఖం వేస్తుంటే టీచర్ గారు వచ్చి ఒక డైలాగ్ కొట్టాలి. ఈ క్లాసు ఫిష్ మార్కెట్ లాగా ఉంది, చదవాలని లేకపోతే బయటికి వెళ్ళండి. మీ పేరెంట్స్ డబ్బులు వృధా చేయడానికా? అసలు నవ్వు ఎందుకు వస్తుందో అందరికీ చెప్పండి. అవునువే, వెనక్కి చూడకు, నిన్నే అడుగుతున్నాను. ఆ ఒక్క మాట వింటే చాలు ప్రాణాలు గాలిలోన కలిసిపోతాయి. ఈ కంటే ప్రీవియస్ బ్యాచ్ చాలా బెటర్ అనే ఆ పాత డైలాగ్ ఇప్పటికీ గుర్తొస్తుంది. ఆ రోజులే వేరు,